హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా జూలై 25, 2025 శుక్రవారం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనకు ఒక పర్సనల్ మెసేజ్ని అయితే యాష్ గారు ఓపెన్ అప్గా మనకు పాపప్ రూపంలో అప్డేట్ బ్యాక్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క ముఖ్య సారాంశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అది మొత్తం పాపప్లో బ్యాక్ ఆఫీసులో యాష్ గారు ఇస్తున్నారు అంటే అది ఫౌండర్ల మీదే ఆ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఫౌండర్లు ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది, ప్రజెంట్ ప్రతి ఒక్క ఫౌండర్కి ఆన్పేస్లో ఉన్నటువంటి ఆ ఫౌండర్ పొజిషన్ వాల్యూ మనం తెలుసుకోక ఏవేవో ప్రయత్నాలన్నీ ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పండి. అంటే మీరు మీ ఫ్యామిలీ పోషణ కోసం మీకు కావాల్సినటువంటి ఇన్కమ్, ఎవ్రీ మంత్లీ ఇన్కమ్ కానీ డైలీ ఇన్కమ్ కానీ వీటి సోర్స్ కోసం మీరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ వేరే నెట్వర్క్స్లో ఉండకూడదు అని కరాఖండగా మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు మీరు బిల్డ్ చేస్తారు. ఈరోజు బిల్డ్ చేసిన తర్వాత రేపొద్దున మీరు ఆన్ ప్యాస్ వచ్చినాక ఫౌండర్ పొజిషన్స్ వచ్చిన తర్వాత మీరు అప్లిఫ్ట్ హ్యుమానిటీ భాగంలో ఎలా పనిచేస్తారు, మీరు ఆన్ ప్యాస్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, తీసుకుంటారా, తీసుకోరు. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా ఒక 10 మందికి మీరు అవకాశం ఇచ్చింటారు. వాళ్ళ టీమ్స్కి చెప్పుకొని ఉంటారు. రేపొద్దున మీరు ఎవరికైనా అవకాశం ఇచ్చకపోతే వాళ్ళకి మీరు పరిచయం లేరు కాబట్టి, ఎవరో ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ మాట వినరు. వాళ్ళు ఏ దాంట్లో ఉండాలో కూడా వాళ్ళు అర్థం కాలేని స్థితికి వచ్చేస్తారు. కాబట్టి అక్కడ మీరు 100% ఫెయిల్ అవుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన సిస్టమ్ టెక్నాలజీ సూపర్ హిట్. మనకి కంపెనీ గెలిపిస్తుంది. ఎవరు గెలిపించుకున్నా కంపెనీ గెలిపిస్తుంది. మనం కష్టపడే అవసరం లేకుండా క్యాట్మో సిస్టమ్ ద్వారా మనకు అవకాశం ఇస్తుంది. మనం చేయాల్సిన పనంతా కూడా అప్లిఫ్ట్ హ్యుమానిటీ ద్వారా రేపొద్దున స్టార్ట్ అయిన తర్వాత, ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ మనం స్టార్ట్ అయిన తర్వాత, ఇన్కమ్ సోర్స్ మనకు వచ్చిన తర్వాత, ఆ క్షణం నుంచి మనం మార్కెట్లోకి మనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, మనల్ని అనుసరించే వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా మన శ్రేయస్సు కోరే వ్యక్తులు, ఇలాంటి వాళ్ళకి మనం ఈ అవకాశాన్ని హ్యాపీగా అన్లిమిటెడ్గా ఇవ్వచ్చు. ఎవరికైనా సరే వాళ్ళు స్వాగతిస్తారు. ఎందుకంటే మనం ఇన్నాళ్ళుగా ఆన్ ప్యాసివ్కి కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనతో వాళ్ళు ఖచ్చితంగా మనం ఏదైతే అవకాశం ఇస్తామో ఆ అవకాశాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఇతను ఒక 5 yearsగా సిస్టంలో ఉన్నాడు. ఎస్, ఇతను కష్టపడుతున్నాడు, ఇతను ఎన్నో మేము విన్నాం, ఇతను ఏదో చేస్తున్నాడు, ఎంతోమంది ఇతన్ని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. సమాజం ఆలోచిస్తుంది. ఆ విధంగా మనకి ఈ గొప్ప అవకాశాన్ని మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది మీకు క్యూ కడతారు. అలాంటి స్థితిగతుల్ని యాష్ గారు మనకి ఇవ్వాలనుకుంటున్నారు తప్పించి, మనం ఏవేవో ఇప్పుడు లైఫ్ని డిస్టర్బ్ చేసుకుని ఆన్ ప్యాసివ్ ఫౌండర్గా ఉండి కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేసుకుంటే రేపొద్దున చాలా ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ నుంచి ఎవరికైనా ఆపర్చునిటీ ఇవ్వడానికి వెళ్ళినట్టయితే అక్కడ ఆపర్చునిటీ తీసుకోబోరు. కాబట్టి అక్కడ మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి డ్యామేజ్ చేసుకునే అవకాశం, ఇక్కడ మానవ ప్రయత్నంలో డ్యామేజ్ చేసుకునే అవకాశం, కంపెనీ చేసే క్యాంపెయిన్స్, కంపెనీ ఇచ్చేటువంటి యాడ్స్, మొత్తం A to Z కంపెనీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ని రాబట్టుకుంటుంది. కంపెనీకి ఆ కెపాసిటీ ఉంది. బట్ అలా వచ్చే బిజినెసే కాకుండా మనం కూడా తోడ్పాటు అవ్వాలన్నదే కదా ఈ 14 లక్షల మంది ఫౌండర్లకు ఇచ్చినటువంటి ఒక స్థానం. కాబట్టి మనం ఈ 14 లక్షల మంది ఫౌండర్లలో ఒక ఫౌండర్ వాల్యూకి మనం ఏమిచ్చినట్టు, ఫౌండర్ విలువకి మనం ఏమిచ్చినట్టు. కాబట్టి అది యాష్ గారు చెప్తున్న విషయాలు. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా ఈరోజు వచ్చిన పాపప్లో ఎవరు ఆందోళన చెందకండి. అది ఒక హెచ్చరిక. ఎందుకంటే కంపెనీ ప్రారంభించబోయే ముందు అతను చెప్పిన ఒక ఉదాహరణ కంపెనీ కొన్ని మార్గదర్శకాలను ఇస్తుంది. కొన్ని మ్యాండేటరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీ మనకి ఇస్తుంది. వాటి ఆధారంగానే మనం ముందుకెళ్ళాలి. ఆ మార్గదర్శకాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి ఐడిని టర్మినేట్ చేయబడుతుంది. ఎందుకంటే ఎవరైనా కానీ సంఘ విద్రోహ శక్తులుగా అలాగే ఇతరుల ఐడీలను వారికి తెలియకుండా కొంతమంది సీనియర్లు ఉంచుకుని వారికి ఇవ్వకుండా, అలాగే రేపు కంపెనీ ఓపెన్ అయిన తర్వాత మీరు సంఘంలో గౌరవ మర్యాదలతో మెదగాలి. అతనంటే యాష్ ముఫారే గారు పదే అప్లిఫ్టింగ్ దిగువ తరగతి పౌరులను సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండమని అర్థం. అందులో ప్రతి వారికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఉదాహరణకి మార్టి డిగార్మో మరియు రాబిన్ లాంటి సోదరులు తప్పు చేసినా కానీ వారిని కూడా క్షమించను, అంటే వారి ఐడిని కూడా టర్మినేట్ చేస్తానని అర్థం. శుభగడియలు ముందున్నాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు చూడండి. మార్టి డిగార్మో గారు అంటే యాష్ గారికి ప్రియాది ప్రియం. అటువంటి వ్యక్తి మొట్టమొదటిగా యాష్ గారి తర్వాత సైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారు అంటే మనకి మార్టి డిగార్మో గారు. అంతలా మార్టి డిగార్మో గారు, యాష్ గారు ఒకటిగా ఉన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ ప్రయాణం చాలా సాఫీగా సాగింది. ఈ రోజుల్లో
ఆయన కూడా ఇలాగా ఏదైనా వేరే డౌన్లైన్ సంబంధించిన ఐడీల్ని ఆయన తీసుకొని పెట్టుకొని ఆయనే లాగిన్ అయ్యి ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎన్డీఏ చేసుకున్నట్టయితే ఈ విషయాన్ని ఆ పాత ఐడి ద్వారా నుంచి ఏదైనా ఒక మెసేజ్ రైజ్ అయిందంటే ఖచ్చితంగా మీ ఐడి టర్మినేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరికగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. వీళ్ళు వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటే కూడా, మన ఫౌండర్ వాల్యూ ఉండి కూడా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటే కూడా వీళ్ళు రేపొద్దున మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఉన్నటువంటి ఆ ఉన్నతత్వాన్ని డ్యామేజ్ చేసేకి మూలకారకులు అవుతారని చెప్పేసి ఇటువంటి వ్యక్తుల్ని కూడా నేను టర్మినేట్ చేస్తాను అని చెప్పేసి చాలా కరాఖండగా చెప్పడం జరిగింది. అది వాళ్ళ ఇద్దరిది ఎగ్జాంపుల్గా తీసుకోవడం ఎందుకంటే మనలాంటి వాళ్ళకి అర్థం కావడం కోసం. అలాంటి గొప్ప వ్యక్తుల ఐడీలని టర్మినేట్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు మన ఐడీలు పెద్ద విశేషమేం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా ఉండి వ్యవహరించవలసిందిగా విజ్ఞప్తి. రేపు అంటే రాబోయే పాపప్ నందు మనకు విధి విధానాలు ఖరారు చేస్తారు. సమాజంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వివరణతో కూడా ఉంటుంది. అలాగే నాకు తెలిసి మనం ఇక మీదట ఏ కంపెనీలో కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటివి కూడా చేయకూడదని రావచ్చు. కనుక దయవుంచి అందరూ కూడా కంపెనీ ఇచ్చే విధి విధానాలను తప్పనిసరిగా పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ మీ గ్రూప్ అడ్మిన్గా తెలియజేస్తున్నాం. రైట్ అండి. కాబట్టి ఎప్పుడే కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం యాజ్ ఎ ఫౌండర్గా మనం ఉన్నప్పుడు మీకు నచ్చిన క్వాలిటీ ప్రొడక్ట్ మీకు ఎక్కడైనా సరే ఏదైనా సరే మీరు బై చేయొచ్చు. కానీ బిజినెస్ని అంటే మీరు ఇక్కడ అప్లిఫ్ట్ హ్యుమానిటీలో మనకి ఇంత సౌకర్యవంతమైనటువంటి ఇన్కమ్ సోర్సు, వ్యాపారం, మ్యాన్ పవర్ అన్ని కూడా కంపెనీ సమకూరుస్తున్నప్పుడు మనకు బయట నెట్వర్క్ మార్కెటింగ్ చేయవలసిన అవసరమే లేదు. బట్ మీరు ఏదైనా అవకాశం ఇవ్వాలనుకుంటే రైట్, మీకు ఏం కావాలో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు స్వతహాగా బై చేస్తూ ఉండండి. అడిగిన వాళ్ళు స్వతహాగా లాగిన్ అవుతారు. టీం వర్క్, నెట్వర్క్ చేసే అటువంటి ఆపర్చునిటీలు ఎవరికి ఇవ్వద్దండి దయచేసి. పర్సనల్ బై చేసే అవకాశం కూడా ఉంది నెట్వర్క్ మార్కెటింగ్స్లో. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నాట్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో ఒక ప్రోడక్ట్ ఒక్కసారి ఇచ్చేస్తారు, ఇంకా నువ్వు 2-3కి చేసుకుంటూ పోతా అంటే కమిషన్స్ వస్తాయని చెప్పి అంటారు. అది ఎప్పటికీ నిలబడదు. ఏదో ఒక రోజు ఎక్కడో చోటుకు పోయి ఆగిపోతుంది. కానీ మన ఆన్ ప్యాసివ్ అలా కాదు. మన దానికి రూఫే లేదు. రైట్, మన దానికి రూఫే లేదు, టాప్ లేదు మన దానికి. అన్లిమిటెడ్, స్కై ఈజ్ అన్లిమిటెడ్. మనం కూడా అంతే. మన ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ కూడా అన్లిమిటెడ్, ఫౌండర్ వాల్యూ అన్లిమిటెడ్, ఆన్ ప్యాసివ్ అన్లిమిటెడ్. కాబట్టి ఇక్కడ స్థానాలు భర్తీ చేయడం అన్లిమిటెడ్. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది నన్ను కూడా క్రియేట్ చేసుకునే సామర్థ్యం మన వెబ్సైట్కి ఉంది, మన టెక్నాలజీకి ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఏది కూడా దయచేసి బయట ఇట్లాంటివి చేయదండి. మోసపూరితమైనటువంటి పనులు ఎవరైనా ఫౌండర్స్ చేసినట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది, ఎత్తిపోతారు. ఇది మాత్రం 100కి 3000% నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా. సమయం ఆసన్నమైంది మిత్రమా. ముందుగానే చెప్తున్నా స్నేహితులారా, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలా. అందుకే ఇన్ని టర్మ్స్ కండిషన్స్ యాష్ గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మార్టిన్ డిగార్మో గారు కానీ, క్రిస్ జాన్సన్ గారు కానీ, తర్వాత డాన్ స్ట్రీట్ గారు కానీ, మైక్ ఎల్లిస్ గారు కానీ, జూలీ మ్యామ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా చెబుతూనే ఉన్నారు. జాన్ వైట్ గారు కూడా చెప్తూనే ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మీరు మానవత్వంతో కూడినటువంటి ఉద్దేశంతో ఉండాలి. మార్కెట్లో మీరు ఆ విధంగా మీరు ప్రజలకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, సపోర్టివ్గా ఉండాలి, అప్లిఫ్ట్ హ్యుమానిటీలో మీరు ముఖ్య భాగంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో ఆడియోలు, ఎన్నో వీడియోలు ఎవ్రీ డే వాళ్ళు సెషన్స్ చేస్తూనే ఉన్నారు. మనకు పాపప్లో కూడా ఎన్నో విషయాలు వస్తూనే ఉన్నాయి. మనం చాలా దెబ్బతిన్నాం. ఈరోజు మనం వెలుగులోకి వస్తున్నాం. ఆ వెలుగును మీరు అందరూ కూడా మాతో పాటు చూడబోతున్నారు. అటువంటి వెలుగులోకి మనం వెళ్ళిపోతున్నాం. ప్రకాశవంతంగా ఉంది వెలుగు. అటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అట్లాంటప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి మనసు, స్వచ్ఛమైనటువంటి పద్ధతుల్లో మనం ఉంటే తప్పించి మనం ఇందులో ఉండలేం. నేను ఎప్పుడో చెప్పాను, నిన్న కూడా చేసినటువంటి ఒక ఆడియోలో చెప్పాను. ఆన్ ప్యాసివ్ ఫౌండర్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆన్ ప్యాసివ్ ఫ్రూట్స్ని టచ్ చేయాలంటే చాలా వాల్యూ ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక లేబర్కి తీసుకెళ్ళి ఒక లేబర్గా చేస్తుంటాడు. కష్టపడే కష్టజీవికి ఒక రోజుకి 100 రూపాయలు 300 రూపాయలు వస్తే సంతోషంగా ఇంటికి వెళ్తాడు తీసుకొని. అలాంటి వ్యక్తికి ఉన్న పాలంగా మనం ఒక 1,00,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి చేతులు పెడితే ఆ 1,00,000 రూపాయల క్వాలిటీ పేమెంట్ని తీసుకుని ఏం చేయాలో కూడా అర్థం కాదు. అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంది. కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ లిక్విడిటీ మనీని టచ్ చేయాలనే క్వాలిటీ కూడా మనలో కూడా ఉండాలండి. అతనేం చేయలేడు, అవస్థ పడతాడు. ఆ 1,00,000 రూపాయలు చూస్తేనే భయపడిపోతాడు. ఆ 1,00,000 రూపాయలు చూస్తేనే సంతోషం ఉప్పొంగిపోతుంది. ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆ 1,00,000 రూపాయల విలువ తెలిసిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళ చేతికి వెళ్తే వాళ్ళు దాన్ని ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ప్లాన్డ్గా నీట్గా చేసుకుని సక్సెస్ చేసుకుంటారు ఆ పేమెంట్ని. కాబట్టి అలాగా ఇక్కడికి వచ్చేటువంటి పేమెంట్ కూడా మనం ముందంజగా ప్రిపేర్ అయ్యి ఉండాలి.
అందరూ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మనందరికీ కూడా ఒక అవకాశంగా యాష్ గారు ఇచ్చినటువంటి ఈ సిస్టంలో మనందరం కూడా మంచి మనసుతోటి ప్రజల్లోకి వెళ్తున్నాం. మన వ్యాలెట్లు బద్దలవుతాయి. మన వ్యాలెట్లు బద్దలైన తర్వాతే ప్రపంచం మొత్తం మన వైపు వస్తుంది. ఆ రోజు మీరు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇతరత్ర నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండి తర్వాత ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఇస్తే చాలా అసహ్యించుకుంటారు జనాలు. చెప్తున్నా చూడండి, చాలా అసహ్యించుకుంటారు. మీ మొహాలు చూసా కూడా ఇష్టపడరు. మీకు విలువ ఉండదు. బయట మార్కెట్లో చాలామంది ఫౌండర్లు మిమ్మల్ని ఉమ్మేస్తారు. అట్లాంటి రోజులు, అట్లాంటి స్థితిగతులు మీరు తెచ్చుకోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉందాం. మీరు, నేను అందరం జాగ్రత్తగా ఉందాం. కలిసి మెలిసి ముందుకు నడుద్దాం. ఈ విజయ పథంలో మనం కూడా ఒక భాగం అవుదాం. యాష్ ముఫారా గారి కళని మనం సార్థకం చేసి చూపిద్దాం. ప్రపంచానికి మొత్తం అప్లిఫ్ట్ హ్యుమానిటీ ద్వారా మనం అంటే ఏంటో చూపిద్దాం. దట్ ఈస్ అ ఫౌండర్ వాల్యూ అని, రైట్? కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనకు వచ్చిన పాపప్ ఇట్స్ నిజంగా చాలా చాలా మంచి మెసేజ్. యాష్ గారు మనకి స్టార్ట్ అయ్యక ముందే మనకి ఇవ్వడం చాలా ఆనందకరం. కాబట్టి O-News7లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచి ఉంటారు. అవన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలన్నీ కూడా అన్ని కూడా అక్కడ పొందుపరుచుంటారు. ఆ విషయాలతోటి మనం బ్లెస్సర్ తోటి మాట్లాడుకొని ముందుకెళ్దాం. ఓకేనా? అంతవరకు మీ ఆరోగ్యాలు జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. కాబట్టి అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AI OES 2.0. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.